శరీరములో ఏది కూడా అయినా కోరుకోడు. ఎందుకో తెలుసా? ఈ శరీరం అనేది ఒక దినాన మట్టి పట్టయిపోతుంది. కనుక జ్ఞాని అయిన సొలొమోను మహారాజు రాస్తూ అంటాడు, మన్ను వెనుకటి వలె మన్నుకు చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. అది పరిశుద్ధుడైన దేవుని దగ్గర నుంచి వచ్చింది. మరలి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వెలుపటి శుద్ధీకరణ పనికిరాదు బిడ్డలారా. వెలుపటి శుద్ధీకరణ పనికిరాదు. మనం ఎంత కడిగినా, ఎంత తోమినా, ఎంత శుద్ధి చేసినా, ఎన్ని పర్ఫ్యూమ్స్ కొట్టుకున్నా, చెప్పండి. మన అన్నయ్య వాళ్ళు ఉన్నారే, మన అన్నయ్యలు ఉన్నారు కదా, అన్నయ్యలు డైలీ వాళ్ళ శరీరాన్ని శుద్ధి చేయరు. వాళ్ళు రోజు స్నానము చేయరు. అన్నయ్య వాళ్ళు చేయరు, వాళ్ళ సగభాగం కూడా. అయితే వాళ్ళు రోజు ఏం రాసుకుంటారు? పర్ఫ్యూమ్ రాసుకుంటారు. సురేఖ వాళ్ళ అన్నయ్య దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాడు పర్ఫ్యూమ్స్. కొంచెం నాకు ఇష్టమని పంపిస్తాడు. అది ఇక్కడ స్ప్రే చేసాం అనుకోండి, ఎందుకంటే దుబాయ్లో మంచి జీవితం ఏంటంటే వాళ్ళు డైలీ శుద్ధి చేసుకుంటారు. ప్రతిరోజు స్నానం. ఎంత ఎండేస్తుంది, ఉదయం స్నానం చేశాను, మళ్ళీ ప్రార్థన నుంచి బయటికి వెళ్ళగానే మళ్ళా స్నానం చేయాలి. మనమే ఇలాగున్నప్పుడు 2 సార్లు స్నానం చేసినా మన శరీరం మనకే అవసరిస్తుంది. కానీ మరి వాళ్ళు పైకి భక్తి కలిగిన వారిగా ప్రజలందరికీ తామే గొప్ప వాళ్ళు అనిపించుకోవటానికి, తామే భక్తి కలిగిన వాళ్ళు అనిపించుకోవటానికి యెషయా గ్రంథంలో రాస్తూ అంటాడు, మేమే పరిశుద్ధులము, మీరు మా దాపుకు రావద్దు, మేము పరిశుద్ధులు, మీరు అపరిశుద్ధులు, మీరు దూరంగా ఉండండి అంటారంట. అని రహస్యమైన గదిలోనికి వెళ్ళి తాగుతూ ఏ మాంసం తింటారు? పంది మాంసం. వాళ్ళు ఎంత పరిశుద్ధులో చూడండి. మేము పరిశుద్ధులు, మీరు మా దాపుకు రావద్దు, దూరంగా వెళ్ళండి అంటే మళ్ళీ మమ్మల్ని మీరు చూస్తే బయట చెప్తారేమోనని, మీరు పరిశుద్ధులు కాదు, మేము
శుద్ధి చేసుకున్నా, ఎన్ని కడిగినా, ఎన్ని కొట్టినా, ఎన్ని రాసుకున్నా, ఎన్ని పూసుకున్నా, నువ్వు ఎంత పులిమినా, ఎన్ని చేసినా, నువ్వు ఎంత దాన్ని కాపాడుకున్నా, దాని వాసనే. కానీ నా ప్రభువారు అంటున్నారు, శాస్త్రులు పరిచయంతో చెప్తున్నారు, ఇదిగో మీరు గిన్నెయు పళ్ళెమును ఎక్కడ శుద్ధి చేస్తున్నారు? వెలుపట పై. ఇప్పుడు భోజనం చేశాక ప్లేటు పై పైన కడుగు పెట్టుకుంటారా? లోపల కడుక్కుంటారు, పైన కడుక్కుంటారు. లోపల పైన కూడా యేసు ప్రభు చెప్పినదే, వెలుపటను లోపలను శుద్ధి చేయబడాలి. ఆ గిన్నె పళ్ళెము రెండు కూడా వెలుపటను లోపల కూడా శుద్ధి చేయబడాలి, కడగబడాలి. అది కడగబడి శుద్ధి చేయబడితేనే దాన్ని మరలా వాడుకోవడానికి అవకాశం. కడగకుండా శుద్ధి చేయకుండా అలాగుంటే మరలా ఆకలైనప్పుడు వచ్చి దాంట్లో తింటారా? పొద్దున్నే భోంచేసి వెళ్ళాక భర్తకి, సాయంకాలం వచ్చాక మళ్ళీ అదే ప్లేట్లో పెట్టండి. ఏమంటారు? నేను మనిషినా? చెప్పండి, నేను మనిషినా కుక్కనా? ఏంటి ఎంగిలి పళ్ళులో నాకు అన్నం పెట్టావు అంటారా? లేదా మా ఆవిడ మంచిది, పొద్దున పెట్టిన ప్లేట్లోనే అలాగే వచ్చి మళ్ళీ పెట్టింది, ఎంత మంచిది అంటారా? కడగబడాలి, అది శుద్ధి చేయబడాలి. ఎందుకు కడిగి శుద్ధి చేయబడాలి అంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 55వ వచనాన్ని చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయం 55వ వచనం. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండేది కనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునిపి మా పల్లెటూరులో నుండి, అమ్మా ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరంలోకి వచ్చారు. చూడండి, పస్కా సిద్ధపరచక మునిపే. అవునా? ఏమ్మా, పస్కాను అంటే ప్రభు భోజనాన్ని, ప్రభు రక్తమును, పళ్ళను సిద్ధపరచక మునిపే ఆ ప్రజలందరూ ఎక్కడికి వచ్చారు? మందిరానికి వచ్చి కూర్చున్నారు. అంటే వాళ్ళు సిద్ధపడి పస్కాకు తమను తాము శుద్ధి చేసుకుని, తమను తాము సిద్ధపడి, తమను తాము సిద్ధం చేసుకుని, రెడీ చేసుకుని పస్కాను భుజించటానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. శుద్ధి చేసుకోకుండా, శుభ్రం కాకుండా, సిద్ధపడకుండా, కడగబడకుండా పస్కాలో ఎవరు? పస్కాలో పాలుపంపులు పొందేవాళ్ళు, ప్రభు భోజనములు పాలుపంపులు పొందే బిడ్డలు సంపూర్ణంగా కడగబడాలి, శుద్ధి చేయబడాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. బిడ్డలారా, చేతులు పరిశుద్ధంగా ఉండాలి, నోరు పరిశుద్ధంగా ఉండాలి, కన్నులు పరిశుద్ధంగా ఉండాలి, శరీరం అంతా పరిశుద్ధంగా ఉండాలి, ప్రాణాత్మ దేహములన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తము లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా అపవిత్రత కనపడకూడదు. అపవిత్రత యేసయ్యకు కనపడింది అనుకోండి, ఆయన అసహ్యించుకుంటాడు. అందుకే శాస్త్రులు పరిచయం గిన్నెను పళ్ళెమును చెప్పండి ఎక్కడ కట్టుకుంటున్నారు వాళ్ళు? జనాలు కనపడటానికి పైన మెరిచేటట్టు ఏమి లిక్విడ్ వేస్తారో, ఏం సర్ఫ్ వేస్తారో, మనకు తెలియదు. కానీ చెప్పండి, పైన మాత్రం తలతల మెరుస్తుంది, లోపల దాని అంతరంగము కుళ్ళుతోను, మస్టుతోను, కంపుతోను తిండి ఉంది. అందుకే నా ప్రభు అంటారు, ఇదిగో మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. చెప్పండి, ఏంటి? మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అంటే పైకి మాత్రం చెప్పండి,
పైకి సమాధులు ఎట్లా ఉంటాయి? ఈ మిషనరీ వాళ్ళు సమాధుల పండుగ వచ్చినప్పుడు ఎంత బాగా అలంకరిస్తారు వీటిని, సమాధుల్ని నీట్గా చేసేసి సున్నం వేసి గోళం వేసి పసుపు వేసి ఏదేసి మొత్తం మీద అయ్యేసి వేసి శుభ్రం చేసి ఎక్కడేసి ఆ కొవ్వొత్తులు వెలిగించి సాంబ్రాణి పుల్లలు వెలిగించి దండలు వేసి పువ్వులు జల్లి నానా అబ్బా అసలు సమాధి ఎక్కడ కనపడకుండా మొత్తం అలంకరణ. అదే అలంకరణ, పై అలంకరణ. దాని వలన ప్రభువు సంతోషించునా? చెప్పండి, దాని విషయంలో ప్రభువు సంతోషించునా? పై అలంకరణకు నువ్వు ఎంత ఖర్చు చేసినా, పై అలంకరణకు నువ్వు ఎంత ఖర్చు చేసి, ఎన్ని దండలేసి, ఎన్ని పువ్వులేసి, ఎన్ని గులాబీలేసి, ఎన్ని చేసి, ఎంత ఖర్చు పెట్టినా, ఆ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త రాస్తూ అంటాడు, ఆహారము కాని దాని కొరకు ఖర్చు పెడతారు, దాని వలన ప్రయోజనమేమీ లేదు. ఎందుకో తెలుసా? సున్నము కొట్టిన సమాధులు. అందుకే ప్రభు అంటారు, వారు గొంతుకు తెరిసిన సమాధి. అంటే సమాధులు తెరవబడితే ఆ సమాధిని తవ్వితే ఎంత భయంకరమైన వాసన వస్తాడో మనిషి. అలాగనే లోపల వాసన, పైనేమో చెప్పండి, పైనేమో అలంకరణ, పైన శుద్ధి చేయటం, అలంకరణ చేయటం, మంచి సువాసన పైన, కానీ లోపలే వాసన. చెప్పండి, ఏ వాసన? మురికి వాసన. అందుకే నా ప్రభు అన్నాడు, వాడు గొంతుకు తెరిస్తే సమాధి లాంటి వాసన అంటాడు కొంతమందికి. అంతే. మొన్న కాన్ఫరెన్స్కి వెళ్ళాను నేను, మధ్యకాలం కాన్ఫరెన్స్కి వెళ్తే ఓ పాస్టర్ గారు నా పక్కన కూర్చున్నాడు. వాసన వస్తుంది. అందరూ ఉండదు, ఎవరు చాకలే, వాసన వస్తుంది. ఏంటబ్బా ఈ వాసన వస్తుంది, ఈ వాసన మనం ఎప్పుడో వదిలిపెట్టామే, ఇప్పుడు వస్తుందంటే వాసన అనుకుని అటు ఇటు చూసి, సరే ఎందుకని మంచి ఈయన మాట్లాడితే ఇంకా ఎక్కువ వస్తుంది. అప్పుడు అర్థమైపోయింది కదా, ఈయన ఎవరమ్మా? పాస్టర్ గారు కాన్ఫరెన్స్కి అడవుడుగా బయట సిగరెట్ తాగొచ్చేసాడు, కనపడలే మనకి. కానీ తాగాడు, ఇంక నోట్లో ఏదో వేసుకున్నాడు, కానీ నోరు తెరిచినప్పుడు ఏ వాసన వస్తుంది? అది సిగరెట్ వస్తుంది. చూశాను నిబ్బరంగా. ఆహా, బ్రదర్ ఏ ఊరు మందన్నా? పెదపాడు దగ్గర అండి అన్నాడు. ఓహో రైట్, ఊరు కరెక్ట్ చెప్పలేదు కానీ దాని దగ్గర అని చెప్పాడు. ఆహా సర్లే అనుకున్నాను. తీరా ఆయన పోలిక, ఆయన అవతారం అంతా చూస్తే ఈయన పర్వాలేదు, ఇదే కాదు ఇది కూడా. ఈ అలవాటు ఉన్నాడు ఆటోమేటిక్గా, చెప్పరేంటి, ఈ అలవాటు కూడా ఉంటుంది. మరి సంఘానికి ఎలా బోధిస్తాడు? సంఘానికి ఏం చెప్తాడు? ఏమా, సంఘానికి కూడా ఏమీ చెప్పలేడు, ఖండించలేడు, గద్దించలేడు, బుద్ధి చెప్పలేడు. కారణం ఏంటి? ఆయన కూడా సంఘంలో కలిసిపోయాడు, లోకములో కలిసిపోయాడు. వాసనండి ఆ దేవుని బిడ్డలారా, హృదయపు అంతర్భాగము శుద్ధి చేయబడకపోతే, ఈ శరీరం అంతా ఒక రోజున మట్టిలోకి వెళ్ళిపోతే, ఆత్మ ఉందే, ఆత్మ పవిత్రమైనది, ఆత్మ పరిశుద్ధమైనది. దేవుని స్తోత్రం. అది పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. నీరు చూడండి, నీటికి దేవుడు ఒక తత్వాన్ని పెట్టాడు. ఎంత మురికి నీరైనా కొన్ని రోజులకి తను తాను ఏం చేస్తుంది? శుద్ధి చేసుకుంటుంది. అవునా? శుద్ధి చేసుకుని ఫిల్టర్ అయిపోద్దా, ఆ నీళ్ళలో ఉన్న మలినాలు మురికంతా కూడా అడుక్కెళ్ళిపోయి నీళ్ళు పైకి తెల్లగా కనపడతాయి.
పరిశుద్ధత అంటే నీటికి దేవుడిచ్చిన తత్వము గొప్పది. నీరు తన్ను తాను శుద్ధి చేసుకుంటుంది. నీరు తన్ను తాను శుద్ధి చేసుకుంటుంది. మనిషి తన్ను తాను శుద్ధి చేసుకోవాలి. పశువు ఉందండి, పశువు తన్ను తాను శుద్ధి చేసుకోలేదు. అది బురదలో పడి వస్తే యజమాని దాన్ని శుభ్రంగా కడిగి అప్పుడు పాలు తీసుకుంటాడు. అంటే కదా అది దాన్ని అదేమీ చేసుకోలేదు. దానికి అది సరదా. అలా ఉండటం దానికి సంతోషం. కొన్ని చూడండి, బురదలో పడి ఎంత డొల్లి, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా డొలుతాయో. కారణం ఏంటంటే వాటికి అది సంతోషం. శుభ్రం ఏంటో దానికి తెలియదు. కానీ ప్రభు అన్నారు, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు. దేవుని స్తోత్రం. మనం శ్రేష్ఠులం. శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. విలువలతో కూడిన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. భ్రష్టులుగా బ్రతకడానికి దేవుడు ఇష్టపడలేదు. ఒకవేళ నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి, శుద్ధీకరించబడి పవిత్రంగా బ్రతకడానికి నీకు ఇష్టం లేకపోతే, రోమా సంఘంతో దేవుడు అంటాడు, వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. అన్ని మనసుల కంటే అతి ఘోరమైన మనసేది భ్రష్ట మనసు. బిడ్డలారా, ఆ భ్రష్ట మనసుకు అప్పగించక మునిపే ఏమైనా ఉంటే ఈ శుద్ధీకరణ కూడికలు ఎందుకు ప్రభు మనకిచ్చాడో తెలుసా? మనలను మనం దేవుని పాదాల దగ్గర చెప్పండి ఏం చేయాలి? శుద్ధి చేసుకోవటానికి. ఎందుకు శుద్ధి చేసుకోవాలి? ఎదర మనకి ఏముంది? పస్కా ఉంది, ప్రభు భోజనం ఉంది, పరిశుద్ధ దినం ఉంది. ఈ 3 దినాలు నీవు శుద్ధి చేసుకుని, శుద్ధీకరించబడి, కడగబడి, పవిత్రం చేసుకుంటేనే చెప్పండి ఎక్కడికి? ప్రభు యొక్క బల్లలో పాలు పంపులు పొందుతాం. లేదు నేను ఇలాగ ఉంటానయ్యా, నా పరిస్థితి ఇంతేనయ్యా, నేను ఇంతేనయ్యా అంటే నువ్వంతే. ఇక నిన్నెవరేమీ చెయ్యలేరు. నిన్ను తీసుకెళ్ళి ఆ మనసుకు అప్పగిస్తాడు దేవుడు. ఏ మనసుకి? భ్రష్ట మనసుకి. అందుకే దేవుని పిల్లలు, యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? పస్కా కొబ్బిమ్మని మీరు శుద్ధి చేసుకుని రండి, పవిత్రులవ్వండి, కడుక్కోండి. వాళ్ళలాగా మీరు గిన్నెను పళ్ళెమును పైన, ఇప్పుడు ప్రార్థనకు వచ్చే ముందు అడవుడుగా మొహమట్టి కడుక్కొని 2-3 సార్లు సబ్బుతో కాస్త పౌడర్ రాసుకుని మంచి చీర కట్టుకుని వస్తే నిన్ను ఎవరేమంటారు? నిన్ను చూస్తే ఏమనుకుంటారు? ఇది మొహము కాంతివంతంగానే ఉంటుంది, కాస్త పౌడర్ రాసుకుని వచ్చే పర్లేదు బిడ్డ స్నానం చేసి వచ్చింది అనుకుంటాం. కానీ నువ్వేం చేసి వచ్చావు? ఏం కడుక్కున్నావు? ముఖం కడుక్కున్నావు. రెండోది కాళ్ళు కూడా. మీరు అనొచ్చు, అయ్యా వాక్యంలో ఉంది కదా, మత్తయి సువార్తలో ఉంది అయ్యా, ఏమని? మీ ముఖమును కడుక్కోండి, కాళ్ళు చేతులు కడుక్కోండి. బిడ్డలారా, మీరు ఇంటి దగ్గర శుభ్రం చేసుకుని వచ్చారు, దారిలో వస్తా ఏదో అక్క చెల్లెని మాట్లాడుకుంటా గబాలను అడుగు, ఆ పక్కన ఏ బురదలోనూ పడింది, చెప్పు ప్లస్ కాలు కూడా బురద అయింది. అలా రారుగా? వస్తారా? రారు. ఏం చేస్తారు? ట్యాప్ కాడికి వెళ్ళి శుభ్రం కడుక్కుని వస్తారు. అది కాళ్ళు కడుక్కుంటాం. దుమ్మంటింది, బురదంటింది కాబట్టి నువ్వు కాళ్ళు కడుక్కో. ఒకళ్ళని చూపి ఏమైనా చెడిందనుకో, నీ నోరు చెడిందనుకో, వెంటనే దాన్ని ఏం చేయాలా? ఒప్పుకోవాలా? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా నేను తొందరపడి మాట్లాడానయ్యా. ఏంటక్క ఇంకా నువ్వు పని అవ్వలేదా? ప్రార్థన టైం అయిపోయింది, వెళ్తున్నాం మేము. నువ్వెప్పుడు సర్దుకుంటా మార్తమలాగా ఉంటావు అని ఊరుకోవు. నీలాంటి లేదు
అని కొంచెం డాష్లు పలికారనుకోండి, ఆమెకే బాధ కలుగుద్ది. నువ్వు సంతోషంగా వచ్చి కూర్చుంటావు కానీ నీ మనసులో ఉంటుంది, నేను తొందరపడి మాట్లాడాను. దావీదు అంటాడు, అయ్యా నేను తొందరపడిన వాడనైతే, నీ స్తోత్రం చెప్పండి, నేను తొందరపడ్డానయ్యా, దాన్ని క్షమించవా, నన్ను మన్నించయ్యా. ఎందుకో తెలుసా, ఈ సోపుతో హిమము కంటే నీవు నన్ను తెల్లగా కడుగు. నువ్వు కడిగితేనే, నువ్వు శుద్ధి చేస్తేనే, హిమము కంటే తెల్లగా నువ్వు కడిగితేనే, అయ్యా నా పాపములు ఎర్రనివైనను అవి హిమమంత తెల్లగవ్వాలంటే నీ కలువరి శిలువ రక్తం నాకు అవసరం. నన్ను కడుగు ప్రభువా, నన్ను కడుగు. ఒకసారి యేసు ప్రభు వారు పస్కాకు ముందు ఆ శిష్యులందరినీ కూర్చోబెట్టి ప్రభువారు ఏం చేశారు, పాదాలు కడుగుతూ పేతురయ్య దగ్గరికి వచ్చేసరికి పేతురయ్య దూరంగా జరుగుతాడు. వద్దయ్యా నేనే పట్టున్నయ్యా, చేపలు పట్టుకుని ఉన్నయ్యా, నేను మురుకున్నయ్యా, పనికిరాని ఉన్నయ్యా, అయ్యా నువ్వు నా కాళ్ళు కడగటమా ప్రభువా, నేనెంతటి ఉన్నయ్యా అని పెద్ద మాటలు మాట్లాడతాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, పేతురు నీ పాదాలు నేను కడగకపోతే నీకు పాలు పంపులు లేవు. దేవుని స్తోత్రం. నాకు పాలు పంపులు లేవు పేతురు అనగానే పేతురు అంటాడు, ప్రభువా నన్ను నిలువెల్లా కడుగు. స్తోత్రం చెప్పండి. అయ్యా నన్ను నిలువెల్లా కడుగు ప్రభువా, నన్ను నిలువెల్లా కడుగు. పాదాలు మట్టుకే కాదయ్యా, అట్లయితే నన్ను నిలువెల్లా కడుగు ప్రభువా, నన్ను కడుగయ్యా. దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితానికి అది ఆధారమై ఉండాలి. నిజమే, నాలో ఇంకెక్కడ మలినం ఉంది, ఇంక నాలో ఎక్కడుంది పాపం, ఏ మూలుంది, ఎక్కడ దాక్కుంది? పోయిన నాణ్యము దీపం వెలిగించి చీపురు పట్టుకుని పోయిన నాణ్యమును వెతకడానికి దీపం వెలిగించి ఒక చేత్తో దీపం, ఈ చేత్తో చీపురు పట్టుకుంది, ఇల్లంతా ఊడ్చింది, ఊడ్చి ఎక్కడ కూడా కనపట్ల. ఇప్పుడు ఏం చేయాలి? చూసింది అటు ఇటు పారదూసింది, బీరువా కనపడింది. అయితే ఇది ఎక్కడ దాక్కుంది చెప్పండి, ఎక్కడ దాక్కుంది? బీరువా కింద ఉంటే ఉండొచ్చు అని బాగా వంగి చూపురు పెట్టి ఇలాగ కొడితే టింగ్ మనకు పరిగెత్తుకొచ్చింది. దేవుని స్తోత్రం, పరిగెత్తుకొచ్చింది. ఓహో నువ్వు ఎక్కడ దాక్కున్నావు చెప్పండి, ఎక్కడ దాక్కున్నావు? పోయిన నాణ్యమా నువ్వెక్కడ దాక్కున్నావే అంటే నేను బీరువా కింద దాక్కున్నాను. వదిలిపెట్టిందా? వదిలిపెట్టలా. దొరికేంత వరకు ఓడవటమే కాదు బిడ్డ, చీపురు పట్టుకుంటే కానీ దాన్ని అది ఎక్కడుందో బయటకు వచ్చింది. అలాగే ఆత్మ సంబంధమైన బిడ్డలో వాక్యం అనే చీపురు పట్టుకోవాలి. వాక్యం అనే చీపురు పట్టుకుని అంతరంగములోనికి పంపిస్తే శుద్ధి చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, వాక్యం అనే చీపురు కావాలి. ఎవరికి? పైన చెప్పండి, పైన కడుక్కునే వాళ్ళకి, పైన శుద్ధి చేసుకునే వాళ్ళకి ఏం కావాలి? వాక్యం అనే చీపురు కావాలి. చీపురు కావాలి. అలాగే లేకపోతే లోపల దాగి ఉన్న నాణ్యము బయటికి రాదు. అలాగనే అంతరంగములో ఎక్కడో ఏదో ఒక మూల దాక్కుంటుంది. ఏంటది చెప్పండి? ఏంటది? పాపం అనే రోగం ఏదో మూల దాక్కుంటుంది. పాపం అనే రోగం ఏదో మూల దాక్కుంటే పోయింది కదని పత్యం చేయకుండా చికెన్ తిన్నామనుకో, తెల్లారి మరలా బయటేస్తుంది అది. ఎందుకని? అది ఎక్కడుంది? లోపల దాక్కుంది. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, 2 రోజులు 3 రోజులు ఉండి పోయింది, జ్వరం పోయిందని చికెను కోడిగుడ్డు తిన్నారనుకోండి, తెల్లారి మరలా
ఖచ్చితంగా జ్వరం వస్తుంది. ఎందుకని? అది లోపల ఏదో ఒక మూల దాక్కుంటుంది. దానికి అవసరమైంది లోపలికి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ నేను రెడీ అంటుంది. అలాగనే బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనం ఈ కడవరి దినాల్లో పైపైన శుద్ధి కాదు కావలసింది. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మోపదేశకులను ఉద్దేశించి యేసు ప్రభువు అన్నారు, ఇదిగో మీరు గిన్నెయు పళ్ళెమును పైపైన శుద్ధి చేస్తారు, కానీ లోపల శుద్ధి చేయరు. మీరు పైన వేషధారులు, పైకి మాత్రం భక్తిగా కనపడతారు, పైకి భక్తిగా కనపడతారు. ఇంతకంటే భక్తి కలిగిన ఆయన లేడు, ఇంతకంటే పరిశుద్ధుడు లేడు. ఈయనే పరిశుద్ధుడు, సాక్షాత్తు పరలోకం నుంచి దిగి వచ్చినట్టే ఉంది అని సంఘమందరూ తన్మయం చెందుతున్న సమయంలో దేవుని దూత దిగి వచ్చింది బలిపీఠం దగ్గరికి. ఎవరు చెప్తుంటే? హేరోదు. చెప్పండి ఎవరు? హేరోదు. అబ్బో, ఎంత ఉపన్యాసమో చేస్తున్నాడంట. అమ్మా, జనం అనుకుంటున్నారంట ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరము కాదు, ఈయన దేవుడు సాక్షాత్తు దిగి వచ్చాడు అనుకుంటుంటే, దేవుడు అనుకున్నాడు నిజంగా వీడిని దేవుడిని చేసేటట్టున్నారు. వీళ్ళాడు సంగతి చూడమంటే దేవునితో దిగి వచ్చి హేరోదును మొత్తింది. చచ్చిపోయాడు, అక్కడ చనిపోయాడండి బలిపీఠం దగ్గరే. బిడ్డలారా, చాలా మంది దినాల్లో మోసపోతున్నారు. భక్తిలో మోసపోతున్నారు. మోసపోవద్దు. మనం ఏమై ఉన్నామో, మన విశ్వాసం ఏంటో, మన భక్తి ఏంటో, మన పరిస్థితులు ఏంటో, మనం పైన శుద్ధి చేస్తున్నామా, అంతరంగము శుద్ధి చేయబడుతుందా, మనం ఎలాగున్నామో దేవుడు మనలను చూస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, దేవా నన్ను పరీక్షించి నా హృదయపు అంతర్భాగాన్ని కూడా పరీక్షించయ్యా. అయ్యా, నీకెక్కడైనా కొంచెమైనా నీకు ఆయాసకరమైంది నాలో ఉందేమో చూడు. సవాలుతో కూడిన మాట మాట్లాడుతున్నాడు దావీదు మహారాజ్. ఒకప్పుడు పొరపాటు చేస్తే చేయొచ్చు, తప్పు జరిగిందంటే జరిగింది. ఒక దావీదు రాజు ఆయన జీవితంలో ఒకసారి తప్పు, మన జీవితంలో ఎన్ని తప్పులు జరిగాయో, ఎన్ని తప్పులో క్రీస్తు రక్తం కడగక మునుపు ఎన్ని తప్పులో, ఎన్ని అవిధేయతలో, ఎన్ని పాపాలు, ఎన్ని రకాలుగా జీవితం అంతా మలినమైపోయి పాడైపోయి, యెహెజ్కేలు గ్రంథములు అన్నట్టు, ఇదిగో నువ్వు రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి నీ దగ్గరికి ఎవడు రాలా, నిన్నెవడు కడగల, నిన్నెవడు శుద్ధి చేయలేదు, నీ నాభి సూత్రము కొయ్యలేదు, దానికి ఉప్పు కూడా రాయలే. అంటే నీవు కని ఎంత హీనంగా పారవేయబడ్డావు. అలాంటి స్థితిలో ఉన్న మనలను ప్రేమించి యేసయ్య మన దగ్గరకు వచ్చి ఆయన శిలువ రక్తముతో ఈ పాప రక్తమంతా కడిగి నాభిసూత్రం కట్ చేసి ఉప్పు రాసి పరిశుద్ధపరిచి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? బలమును అనుగ్రహిస్తే ఆయనకి ఇష్టము పుట్టించు ప్రాయం వచ్చిన తర్వాత అది విచ్చలవిడిగా తిరిగిందంట. చూడండి ఎంత భయంకరమో. గతిలేని స్థితిలో రక్తములో పొర్లుచున్నాడు, పారేసి వెళ్ళిపోతే, గతి లేకుండా పడి ఉంటే, దయగలిగిన దేవుడు నాభిసూత్రాన్ని కోసి ఆ బొడ్డును కట్ చేసి ఉప్పు రాసి అమ్మా బట్ట చుట్టి శుద్ధి చేసి కడిగి రక్తముతో కడిగి వస్త్రముతో తుడిచి నీలో ఎక్కడ మలినము లేకుండా చేసి నిన్ను తనదానిగా చేసుకోవాలని ఆశపడితే
నీ అందమును నీవు ఆధారం చేసుకున్నా. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయిందంట. ఎక్కడ పడితే అక్కడ పాపం చేయటమేనంట. ఇర్మియా ప్రవక్త అంటాడు, ప్రతి చెట్టు కింద నీవు పాపము చేశావు. కడగబడిన జీవితం, శుద్ధి చేయబడిన జీవితం, పవిత్రత కలిగిన జీవితం, పరిశుద్ధతలో బ్రతుకుతున్న జీవితం ప్రతి చెట్టు కిందకి, మెట్ట కిందకి వెళ్ళిందంటే ఎలా? అందుకే ఈ శుద్ధీకరణ కోడికలు. బిడ్డలారా, నేను నీవు శుద్ధి చేసుకుని పవిత్రపరచబడి పరిశుద్ధత చేయబడి అలంకరించబడిన దానిపై పస్కా కొరకు నువ్వు సిద్ధపడితే నీ కొరకు పస్కానైనా రెడీ చేస్తాడు. దేవుని స్తోత్రం. పస్కాను రెడీ చేస్తాడు. ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 20వ వచనం. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుషుడు సమాజములో నుండి ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? బిడ్డలారా, ఇటు చూడండి. ఎవరు ఆ వ్యక్తి? పరిశుద్ధుడా, పవిత్రుడా, అపవిత్రుడా? చెప్పండి. పవిత్రుడు అపవిత్రుడయ్యాడు. పవిత్రుడు అపవిత్రుడయ్యాడు. ఇప్పుడు అపవిత్రుడైన వాడు ఏం చేసుకోవాలంట? చెప్పండి, ఏం చేసుకోవాలంట? పవిత్రత చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, శుద్ధీకరించబడాలి, కడగబడాలి. పవిత్రత చేసుకుని పరిశుద్ధుడైతే పస్కా కొరకు సిద్ధపడతాడు. ఇప్పుడు అతడు పరిశుద్ధతలోనికి రాలేదు, పవిత్రుడు కాలేదు, కడగబడలేదు, శుద్ధీకరించబడలేదు. కనుక అతడిని వెలుపలకి త్రోసివేయండి. అది ధర్మశాస్త్రము కమాండింగ్ చేస్తుంది. దట్ ఈజ్ ఆజ్ఞ, ధర్మశాస్త్రం. ఎవడైనా సమాజంలో శుద్ధి చేయబడిన వాడు ఉంటే వాడు సమాజంలో ఉండటానికి వీల్లేదు. కుష్ఠవ్యాధి కలిగిన వాడు సమాజంలో ఉండటానికి వీల్లేదు. వాడు ఊరు వెలుపల గుడారములో ఉండాలి. వాడు రోజు ఉదయం సాయంకాలం ఏమనాలో తెలుసా అమ్మా? కుష్ఠవ్యాధిగ్రస్తుడు రోజు ఉదయం సాయంకాలం నెత్తి మీద చేతులు ఎట్టుకుని ఏమని ఆడవాలో తెలుసా? మీరు ఎప్పుడు చదవలేదా? అపవిత్రుడను, 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 అపవిత్రుడని ఏడవాలంట. ఇప్పుడు కుష్ఠరోగం వాడు తెచ్చిపెట్టుకున్నాడా? ఏమ్మా, కుష్ఠరోగం వాడు కొనుక్కున్నది కాదుగా, వాడెళ్ళి అక్కడ అంటించుకున్నది కాదు. కుష్ఠరోగం వాడికి వచ్చింది. అలాంటి వాడిని ధర్మశాస్త్రము ఊరు వెలుపలకు సమాజంలోంచి అక్కడ ఊరి వెలుపల ఒక గుడారములో పెడితే వాడు ఏడవలసింది ఏంటో తెలుసా? నేను అపవిత్రుడను, అపవిత్రుడను, అపవిత్రుడనని ఏడవాలి. మోషే గారు అంటాడు, ఇదిగో ఆడి కుష్ఠవ్యాధి సమాజానికి కనపడుతుంది. ఇశ్రాయేలు ప్రజలారా, మీలో వాడికంటే కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు ఉన్నారు అన్నాడు. వాడికేమో పైన కనపడుతుంది, మీకేమో అంతరంగములో ఉంది. ఏంటది? కుష్ఠ. ఇదిగో దాన్ని మానుపుకోండి, దాన్ని శుద్ధి చేసుకోండి, దాన్ని కడుక్కోండి, దాన్ని పోగొట్టుకోండి. అందుకే ఓ యవనస్తుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడు నా ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి సాష్టాంగపడి, దావీదు కుమారుడా, నజరేయుడైనా యేసు, అయ్యా నీకిష్టమైతే, ఏమన్నాడు? నీకిష్టమైతే ప్రభువా నన్ను శుద్ధునిగా చేయవా? సమాజం అంతా దూరపరిచిందయ్యా, సమాజం వెలివేసింది, నన్ను వెలివేసింది దూరంగా. అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిచ్చి అంటే నా ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే. సపట్లు కూడా ప్రభుత్వం అయిపోతారు. నాకిష్టమే. ఎవరంటారు ఈ మాట? ఒక
కుష్టి వ్యాధిగ్రస్తుడు వస్తే నాకు ఇష్టమే అని ఎవరు ముట్టుకుంటారు? నేను చూసిన వాళ్ళు జాండెడ్డయ్య గారు నేను చూశాను. సింగ్సన్పేటలో అందరూ లెప్రసీ వాళ్ళే. వాళ్ళ శరీరం అంతా సివిరుస్తూ ఉంటుంది, చీము రక్తం సివిరుస్తూ ఉంటుంది. వాళ్ళంత దూరంగా ఉండగానే ఒక రకమైన దుర్గంధమైన వాసన వస్తుంది వాళ్ళ దగ్గర. నీసు వాసన. చేపల మార్కెట్కి వెళ్తే ఎట్లా వస్తుందో అంతకంటే భయంకరంగా వస్తుంది. దైవజనుడు అక్కడికి వెళ్ళినప్పుడు స్వార్థకి ఒక ఆయన ఏళ్ళు ఇలాగ ఉంటాయి కదా, వాళ్ళకి అన్నం స్పూన్తో కలుపుకొని తింటా ఉంటే జాండెడ్డయ్య గారు గబగబా వెళ్ళి వాడు మంచం మీద కూర్చుని అన్నం కలిపి వాడికి నోట్లో పెడుతున్నాడు. అన్నం కలిపి నోట్లో పెట్టి తినిపిస్తున్నాడు. ఎంత ప్రేమ! ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడి పట్ల యేసు ప్రభు చూపిన ప్రేమ ఓ దైవజనుడు చూపించు నేను కళ్ళారా చూశాను. వాస్తవానికి మేమైతే ఇలా ఇలా పెట్టుకున్నాం కచ్చిపు. ఆ దైవజనుడు కచ్చి పెట్టుకోలేదు కదా. పక్కన కూర్చుంటే వాళ్ళందరూ వచ్చేట్టు వాటేసుకుంటారు జాండెడ్డయ్య గారిని. వాళ్ళ చేతుల్లో ఉన్న రస్సి కారేది వైట్ షర్ట్ అయింది, అన్ని మరకలే, రక్త మరకలు, చీమ మరకలు. అయినా దైవజనుడు వాళ్ళంతా ప్రేమించేవాడు. అయ్యగారు ఎప్పుడు సువార్త చెప్పిన క్రీస్తు ప్రేమను చూపించండి, క్రీస్తు ప్రేమను చూపించండి, ప్రజల పట్ల దేవుని ప్రేమను చూపించండి, వాళ్ళని ప్రభు కొరకు సిద్ధపరచండి, వాళ్ళని ప్రభు కొరకు సిద్ధపరచండి. పాపములో ఉన్నారా, శాపములో ఉన్నారా, గాఢాంధకారమని లోకములో పాపములో చీకట్లో ఉన్నారా, వాళ్ళని బయటికి తేటానికి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, ప్రయాసపడండి. దైవజనుడు ఎంత అద్భుతమో! అలాంటి సేవకుడిని కళ్ళారా చూశాను, బిడ్డలారా చూశాను. ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే మనలో ఉన్నది పోవాలి. ప్రభు చెప్పింది అదే. మీలో ఉన్న దాన్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకోండి. ఎందుకో తెలుసా? మీ కొరకు పస్కా రెడీ చేస్తున్నాను. పస్కా భుజించేవాడు హృదయం ఏమో మళ్ళీ శుద్ధీకరించబడాలి, కడగబడాలి, పవిత్రుడవ్వాలి, పరిశుద్ధుడవ్వాలి, నిష్కల్మషుడవ్వాలి, నిందారహితుడవ్వాలి. యేసయ్య ప్రేమను పంచుకొని ఆయన కొరకు బ్రతకాలి. అందుకే ఈ 3 దినాలు శుద్ధీకరణ కూడికలు. బిడ్డలారా, మీరెంతవరకు శుద్ధి చేసుకుంటున్నారు? మీరెంతవరకు పరిశుద్ధత కలిగి ఉంటున్నారు? మీరెంతవరకు మిమ్మల్ని మేము కడుక్కుంటున్నారు? నాకైతే నాకు తెలీదు. ప్రభు చెప్పమన్నాడు, ప్రభు ప్రకటించమన్నాడు, ప్రభు పెట్టమన్నాడు. 3 దినాల్లో ఈ శుద్ధీకరణ కూడికలు, 7వ మాసంలో శుద్ధీకరణ కూడికలు. 7వ మాసంలో శుద్ధీకరణ కూడికలు ఎందుకు దేవుడు మనకిచ్చాడో తెలుసా? మనలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రమైనది బయటికి వెళ్ళిపోవాలి, శుద్ధి చేయబడాలి. మొన్న ఒక ఆయన పంపు దగ్గరకు వచ్చి బాట్లు అందులో కొంకిరాళ్ళు వేసుకొచ్చి మళ్ళీ పారవస్తున్నాడు, మళ్ళీ పడుతున్నాడు, మళ్ళీ రాళ్ళు వేసి మళ్ళీ కొడుతున్నాడు. ఏంటని నేను అడిగా. దీని లోపల చెప్పండి ఏముంది? పాకుడు ఉందండి. పాకుడు పోవటానికి అదేంటి? థమ్సప్ బాట్లు ఎందుకు కడగాలయ్యా? ఇదిగో మా దగ్గర చాలా ఉండే కొత్త బాటిల్ అంటే, లేదయ్యా దీనిపైన ఏం కట్టుకున్నాడు? చల్లబడటానికి ఒక క్లాత్ కట్టుకున్నానయ్యా, చల్లగుంటాయని. మరి నువ్వు ఎంత కడిగినా ఎంత గుంజినా కనపడద్దా నీకు? కనపడకుండా పైన ఏముంది చెప్పండి? ఏముంది? క్లాత్ చుట్టాడండి, గుడ్డ చుట్టి కుట్టేసాడు దాన్ని పర్ఫెక్ట్గా. నువ్వు ఎంత గుంజినా, నువ్వు ఎన్ని రాళ్ళు వేసినా, ఎంత ఇసుకేసినా, నువ్వెంత గుంజినా దానిలో పాకుడు. పారేయన్నా నేను, ఆయన పారేయటానికి నేను కొత్త బాటిల్ ఇస్తానన్నా, ఆయన ఇష్టపడ్డా. అంటే ఆయన దాని కొరకు ప్రయాసపడ్డాడు,
దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటుంది. ఆయన ఆశ ఏంటంటే నేను ఇలాగ క్లీన్ చేస్తే, ఇసుకేసి రాళ్ళు వేసి క్లీన్ చేస్తే లోపల ఉన్నదంతా శుద్ధవుతుంది. ఆయన ఆశ. ఆయన అనుకుంటున్నాడు అవుతుందని. నేను అనుకున్నాను, నువ్వు ఎన్నిసార్లు గుంజినా, చెప్పండి, ఎన్నిసార్లు గుంజినా లోపలిది ఉంటుంది ఎక్కడో చోట. అందుకే బిడ్డలారా, వాక్యముతో నీవు ఉతక స్నానము చేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉతక స్నానము చేయబడి పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు నువ్వు నిలబడితే, నీ కొరకు ప్రభు ఆయన శిలువ రక్తము, శరీరము, పస్కా బలి పశువు యొక్క శరీరము, రక్తము మన కొరకు శుద్ధీకరించబడి దేవుని స్తోత్రం సిద్ధముగా ఉంది. అలా ఉంటుంది.